Hi students, welcome to my YouTube channel GNR Chemistry. Myself Naresh. So today topic ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ ఆల్రెడీ బిఫోర్ టాపిక్ మీకు రేడియస్ గురించి స్టోరీ చెప్పడం జరిగింది, దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. టుడే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ టోటల్ స్టోరీ అండ్ ఎక్సెప్షన్ కేసెస్, విత్ ఎక్సెప్షన్ కేసెస్ టోటల్ స్టోరీ చెప్తాను అన్న. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మెయిన్స్కి, నీట్కి అండ్ ప్రీవియస్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎంసెట్ అండ్ ఎవ్రీథి అన్నింటికి చాలా ఇంపార్టెంట్. ఓకే, హెడ్ ఇమీడియట్ కొన్నా అయనైజేషన్ ఎనర్జీ, రైట్? యూనో వాట్ ద అయనైజేషన్ ఎనర్జీ? అయనైజేషన్ ఎనర్జీ, ఓకే. అయనైజేషన్ ఎనర్జీ అంటే సింపుల్ గా ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తాను. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ required to remove of electron in outermost isolated gaseous state atom is called ionization energy. What ionization energy is? The minimum amount of energy required to remove of electron in outermost isolated gaseous state atom is called ionization energy. In ionization energy diagram చేసుకొని చూడండి. This one is the nucleus, this one nucleus. Next this one is the IE1, this is like IE2, this one is ఏమంటున్నా IE2, IE1, IE2, IE3. చూడండి, అందులో చూడండి డయాగ్రామ్. ఇక్కడ the minimum amount of energy required to remove of electron, this is like electron, first electron, second electron, third electron. The remove of electron outermost isolated gaseous state atom is called ionization energy. The ionization energy order ultimately, which one is more than another? Ultimately IE3 is more than the IE2, IE2 is more than the IE1. Why? చూద్దాం. ఇక్కడ ఇది న్యూక్లియస్ నానా, ఇది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. సో ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ డిస్టెన్స్ ఇది ఫర్ అవే, డిస్టెన్స్ ఇది ఫర్ అవే. సో డిస్టెన్స్ ఫర్ అవే అంటే దూరంగా ఉండడం వల్ల అట్రాక్షన్స్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు సింపుల్ గా మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ కంపేర్ దిస్ వన్, దిస్ ఎలక్ట్రాన్ ఇస్ నియర్ టు న్యూక్లియస్, సో మోర్ అట్రాక్షన్స్ ఈస్ పాసిబుల్, మోర్ అట్రాక్షన్స్ ఈస్ పాసిబుల్. సో అల్టిమేట్లీ సో IE1 కన్నా IE2 అనేది ఎక్కువ ఉంటుంది. సో దీంతో IE2 తో IE3 కంపేర్ చేస్తే విచ్ వన్ ionization, దిస్ ఇస్ నియర్ టు న్యూక్లియస్, మోర్ అట్రాక్షన్స్ ఇస్ పాసిబుల్, మోర్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఆఫ్ ఎలక్ట్రాన్, మోర్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ద రిమూవ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఆర్డర్ ఇస్ ద అల్టిమేట్లీ IE3 is more than the IE1, IE1 is more than the IE2, IE2 is more than the IE1. Okay, this one is the ionization energy. సో ఫైనల్లీ 1 minute చెప్పి అప్పుడు ఫ్యాక్టర్ సెపరేటింగ్ వెళ్దాం అన్న. ఫస్ట్ వన్ ఇది ఏంటంటే ionization energy అంటే ఏంటంటే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అవుటర్ మోస్ట్ ఐసోలేటెడ్ గ్యాసెస్ స్టేట్ ఆటమ్ ఈస్ కాల్డ్ ionization energy. ద ionization ఆర్డర్ ఇస్ ద IE3 is more than the IE2, IE2 is more than the IE1, IE3 is more than the IE1. So factor separating, next na very very important is the factor separating ionization energy, ionization energy. ఫస్ట్ నానా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అటామిక్ రేడియస్ నాన్న. ఏమవుతుందన్నా? అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ యూనివర్స్లీ ప్రపోర్షనల్ టు ద, ఫస్ట్ నా రైట్ నాన్న, అటామిక్ రేడియస్ యూనివర్స్లీ ప్రపోర్షనల్ టు ద ionization energy. సింపుల్ లాజిక్ ఏంటంటే అటామిక్ రేడియస్ ఏమవుతుందన్నా యూనివర్స్లీ ప్రపోర్షనల్ టు ionization energy. సింపుల్ ఏంటంటే డౌన్ ద గ్రూప్, మీకు ఆల్రెడీ బిఫోర్ టాపిక్ చెప్పానమ్మా, డౌన్ ద గ్రూప్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, రేడియస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో డౌన్ ద గ్రూప్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, ionization energy ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో ఎందుకు ఎగ్జాంపుల్ చూద్దాం అన్న. దిస్ వన్ హైడ్రోజన్, దిస్ వన్ లిథియం, దిస్ వన్ సోడియం. హైడ్రోజన్, లిథియం, సోడియం. ఇది న్యూక్లియస్. ఓకే, దిస్ వన్ is near to nucleus, distance electron, more energy required. This compare down the ఇక్కడ ఏమవుతుంది? డిస్టెన్స్ ఫర్ అవే, దీంతో కొంత పెరుగుతుంది, ఇక్కడ ఏమవుతుంది? ఇంకా పెరిగిపోతుంది.
సో ఇక్కడ డౌన్ ద గ్రూప్ రేడియస్ అనేది పెరిగిపోతే సైజ్ పెరిగిపోతుంది, సైజ్ పెరిగిపోతే డిస్టెన్స్ పెరిగిపోతుంది, డిస్టెన్స్ పెరిగిపోతే అట్రాక్షన్ తగ్గిపోతుంది. సింపుల్ రిమూవ్ ఎలక్ట్రాన్. సో సింపుల్ లాజిక్ అండర్స్టాండ్. సో అటామిక్ రేడియస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుందనా అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, దిస్ ఫస్ట్ ఫ్యాక్టర్ పెట్టింది. సెకండ్ వన్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ద న్యూక్లియర్ చార్జ్. న్యూక్లియర్ చార్జ్ directly proportional to ionization energy. Nuclear charge directly proportional to the energy. Nuclear charge increase, ionization energy value ultimately the increase because this is like inversely proportional. Inversely proportional అంటే ఏంటంటే రానా ఒకటి ఇంక్రీజ్ అవుతే ఒకటి డిక్రీజ్ అవుతుంది. బట్ న్యూక్లియర్ చార్జ్ ఏమవుతుందన్నా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ionization energy. సో న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ డౌన్ ద గ్రూప్ న్యూక్లియర్ చార్జ్ అండ్ ionization energy decrease ఎట్లా రిపీట్ ద increase. Okay, so అలాగే ఇక్కడ చూడనా డౌన్ ద గ్రూప్ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్, ionization energy decrease. across the period atomic radius decrease, ionization energy increase. Okay, next na third condition ఏంటంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అన్న స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద అయనైజేషన్ ఎనర్జీ. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏమవుతుందన్నా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ సేమ్ న్యూక్లియస్ ఇది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి ఈ న్యూక్లియస్ కి మధ్యలో ఒకటి స్క్రీన్ కింద కరి కింద అటంగా వచ్చేస్తుంది. అటంగా వస్తున్నప్పుడు ఏమవుతుందన్నా అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. అట్రాక్షన్ తగ్గిపోతుంటే ఏమవుతుందన్నా సింపుల్ రిమూవ్ ఆఫ్ ఎలక్ట్రాన్. దీనికి మన సెకండ్ ఇయర్ లోని వెరీ ఇంపార్టెంట్ ఎబ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేటికి మీకు ఏమవుతుందంటే లైక్ 2 టైప్స్ ఉంటాయి, ల్యాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. ల్యాంథనైడ్ లో మనం అబ్జర్వ్ చేస్తాం ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ అంటారు. అదే యాక్టినైడ్స్ లో అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది యాక్టినైడ్ కాంట్రాక్షన్ అంటారు. ఓకేనా, సింపుల్ ఇదా ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుందన్నా అయనైజేషన్ ఎనర్జీ. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగితే ionization energy తగ్గిపోతుంది, ionization energy పెరిగితే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏమవుతుందన్నా డిక్రీజెస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ నాన్న దిస్ వన్ థర్డ్ కండిషన్ అన్న. నెక్స్ట్ వన్ ఇస్ ద ఫోర్త్ కండిషన్. ఫోర్త్ కండిషన్ ఏమవుతుందంటే సింపుల్ ఇస్ ద న్యూక్లియర్ చార్జ్ ఏమవుతుందన్నా న్యూక్లియర్ చార్జ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుందన్నా అయనైజేషన్ ఎనర్జీ. న్యూక్లియర్ చార్జ్ ఏమవుతుందన్నా డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ద అయనైజేషన్ ఎనర్జీ. సో ఆల్రెడీ చెప్పాను మీకు ఆల్రెడీ న్యూక్లియర్ చార్జ్. నెక్స్ట్ నాన్న ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ పెనిట్రేషన్ ఎఫెక్ట్. నాన్న ఫోర్త్ వన్ ఏంటన్నా పెనిట్రేషన్ ఎఫెక్ట్. పెనిట్రేషన్ ఎఫెక్ట్ అంటే సింపుల్ అన్న డిపెండ్ అపాన్ ద సైజ్ కరెక్ట్గా ఉంటే పెనిట్రేషన్ ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది. పెనిట్రేషన్ పెరిగితే ionization energy వాల్యూస్ ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ionization energy ఎఫెక్ట్ ఏమవుతుందన్నా అల్టిమేట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆర్బిటాల్ మీ దశగా మీకు ఎస్ ఆర్బిటాల్ షేప్ ఏంటంటారా స్పెరికల్, పి ఆర్బిటల్ ఏంటరా డంబెల్, డి ఆర్బిటల్ ఎంత వస్తుందన్నా డబుల్ డంబెల్, ఎఫ్ ఆర్బిటల్ ఎంత వస్తుందన్నా ఇర్రెగ్యులర్. ఓకే, ఇర్రెగ్యులర్ కండిషన్. సో సింపుల్ అయితే ఫోర్త్ వన్ ఏంటంటే పెనిట్రేషన్. ఇంకో తెలుగులో మనం తెలుగులో చెప్పాలంటే చొచ్చుకుపోయే స్వభావం, బుల్లెట్ అలాగా చొచ్చుకుపోయే స్వభావం అని అంటారన్నా పెనిట్రేషన్ ఎఫెక్ట్ అంటారు. పెనిట్రేషన్. సో ఇక్కడ ఏంటంటే ఫోర్త్ వన్ ఇస్ ద పెనిట్రేషన్ ఎఫెక్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుందన్నా అయనైజేషన్ ఎనర్జీ. ద పెనిట్రేషన్ డిపెండ్ అపాన్ ద సైజ్ డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ లైక్ ఎస్ ఆర్బిటల్ షేప్ ఏంట్రా ఎస్ ఆర్బిటల్ షేప్ స్పెరికల్, పి ఆర్బిటల్ షేప్ ఏంట్రా డంబెల్, డి ఆర్బిటల్ షేప్ ఏంట్రా డబుల్ డంబెల్, ఎఫ్ ఆర్బిటల్ షేప్ ఏమవుతుందన్నా ఇర్రెగ్యులర్ ఆర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఇర్రెగ్యులర్ కాంప్లెక్స్. సో అప్పుడు పెనిట్రేషన్ వచ్చి మోర్ నాన్న ఫస్ట్ అన్న ఎస్ ఈజ్ మోర్ దాన్ ద పి ఈజ్ మోర్ దాన్ ద డి ఈజ్ మోర్ దాన్ ద ఎఫ్. సో SPDF. So S is more than the P is more than the D is more than the F condition. This is like penetration effect nana. Screening effect is question ionization energy. Next one ఏంటంటే penetration effect direct question to the ionization energy. ఇప్పుడు చెప్పబోయే లాస్ట్ టాపిక్
చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లోని మనకు అడుగుతాడు. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, మీకు ఐపీ కూడా చాలా గన్ షాట్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్ దీని మీద అడుగుతాడు. ఓకేనా? కానీ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఉంటుంది కదా, 5th వన్, దాని మీద ఎక్కువ బిట్స్ అడుగుతాడు. ఓకేనా? అది చెప్పే ముందు మనం జనరల్ కండిషన్ చెప్పి అప్పుడు మనం ఎక్సెప్ట్ కేసుకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే, సో మీకు హైనెస్ ఎనర్జీ చెప్పాను. మీకు ఏంటంటే జనరల్ కండిషన్ ఏమవుతుందా, డౌన్ ద గ్రూప్ హైనెస్ ఎనర్జీ ఏమవుతుందన్నా డిక్రీయస్. ఓకే, హైనెస్ ఎనర్జీ ఏమవుతుంది, డౌన్ ద గ్రూప్ ఏమవుతుందన్నా డిక్రీయస్. అక్రాస్ ద పీరియడ్ ఏమవుతుందన్నా అల్టిమేట్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ పెట్టి ఏమవుతుందన్నా ఇంక్రీజ్. సో 5th పాయింట్ చూద్దాం అన్న. 5th పాయింట్ చూద్దాం. రైట్ అన్న, గెటింగ్ బ్రైట్ అందరూ. 5th వన్ చాలా ఇంపార్టెంట్. రైట్, హాఫ్ ఫిల్డ్ and completely filled, half filled and completely filled orbitals ionization energy values more. Half filled and completely filled orbitals ionization energy values more and more stable Okay, రాస్తున్నా, ఇంకోటి రాస్తున్నాను. Half filled and completely filled orbital ionization energy values more or most. ఓకే, సో ఆర్బిటాల్స్ ఆఫ్ అని చూద్దాం. ఇక్కడ ఎస్ ఆర్బిటల్ లో ఆఫ్ ఉండదు, ఓన్లీ ఒకటే ఉంటుంది. ఎస్ ఆర్బిటల్ ఎంత వస్తుందన్నా, ఓన్లీ S2. S2 అంటే ఏమవుతుందన్నా, అంటే ఎస్ ఆర్బిటల్ లో ఓన్లీ S2 అనేది కంప్లీట్ స్టేబుల్. ఓకే, ఇది ఎస్ ఆర్బిటల్ అన్న, ఎస్ ఆర్బిటల్. ఓకే, అలాగే పి ఆర్బిటల్ అన్న, నెక్స్ట్ ఎంత పి ఆర్బిటల్. పి ఆర్బిటల్ పాయింట్ ఆఫ్ ఏం చెప్పండి అన్న, P3. అంటే యాక్చువల్గా కీలో అవునే ఎంత బిల్డప్ ఉన్నానా, 6 ఎంత బిల్డప్ అవుతుంది. సో P3. నెక్స్ట్ వన్ ఎంత వస్తుందన్నా, P6. అలాగే డి ఆర్బిటల్ అన్న ఏమవుతుందని చెప్పినా, డి ఆర్బిటల్. డి ఆర్బిటల్ లో హాఫ్ ఫిల్ ఎంత వస్తుందంటే D5 D10. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫ్ ఆర్బిటల్ అన్న, ఎఫ్ ఆర్బిటల్ ఏమవుతుందన్నా F7 F14. చూడనా, సింపుల్ లాజిక్ ఏంటంటే హాఫ్ ఫిల్ ఆఫ్ ద fully filled compound ionization energy values is the more. So S ఆర్బిటల్ the completely S2, P ఆర్బిటల్ the P3 P6, D ఆర్బిటల్ ఎంత వస్తుందన్నా D5 D10, F ఆర్బిటల్ ఎంత వస్తుందన్నా F7 F14. దిస్ లైక్ సింపుల్ లాజిక్. నేను 1 minute రీకాల్ చేసి దీని బిట్స్ చేద్దాం. ఎక్సెప్షన్ కేసెస్, జనరల్ కేసెస్ అన్ని చేద్దాం. హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ionization energy values is the more. సో ఎస్ ఆర్బిటల్ ద S2, P ఆర్బిటల్ ఎంత వస్తుందన్నా P3 P6, D ఆర్బిటల్ ఎంత వస్తుందన్నా D5 D10, F ఆర్బిటల్ ఎంత వస్తుందన్నా F7 F14. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఎగ్జాంపుల్ 1 అని పెట్టుకోండి. ఎగ్జాంపుల్ 1. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ నాన్న, ఇఫ్ లిథియం బెరీలియం బోరాన్, లిథియం ఏ గ్రూప్ నానా, ఫస్ట్ గ్రూప్. బెరీలియం ఏ గ్రూప్, సెకండ్ గ్రూప్. బోరాన్ ఏ గ్రూప్, థర్డ్ గ్రూప్. ఓకేనా? సో లిథియం బెరీలియం బోరాన్. అప్పుడు ఇది ఏ గ్రూప్ నానా, మీకేం చెప్పాను, ionization energy డౌన్ ద గ్రూప్ ఏమవుతుందన్నా డిక్రీజ్. ఎక్కడ పెట్టి ఏమవుతుందన్నా, ఇంక్రీజ్ అప్పుడు ఇంక్రీజ్ అని చెప్పాను మీకు. జనరల్ కేసు, జనరల్ దాంట్లో జనరల్ అంటే ఏం చెప్పాను. సో అప్పుడు ఏమవుతుందని ఇంక్రీజెస్ కాబట్టి ionization energy ఆర్డర్ ఏంటంటే ఆర్డర్ ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ బోరాన్ నాన్న, బోరాన్ తర్వాత ఏమవుతుందిరా బెరీలియం తర్వాత లిథియం అవ్వాలి. ఓకే, ఇది ఆన్సర్. కానీ ఇది రాంగ్. ఏమన్నది రాంగ్. ఎందుకంటే హాఫ్ ఫిల్ ఆఫ్ ద ఫుల్లీ ఫిల్డ్ కాంపౌండ్ ionization energy మోర్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు రాంగ్ అంటే దిస్ వన్ ఎక్సెప్షన్ కేసు. ఈ కేసు బేస్ చేసుకొని ఈఎక్స్ అంటే ఎక్సెప్షన్ కేసెస్ చూడనా. ఇప్పుడు చూడండి, బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్నా 4. 4 అంటే కాంప్లిక్ ఎంత వస్తుందన్నా 1s2 2s2. సో ఇక్కడ ఎస్ ఆర్బిటల్ లో కంప్లీట్ ఫిల్అప్ అవ్వడం వల్ల బెరీలియం మోర్ దెన్ ద బోరాన్. బెరీలియం మోర్ దెన్ ఎంత వస్తుందన్నా బోరాన్. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందనే, సో
సో ఆటోమేటిక్గా ఏమవుతుందని ఫస్ట్ బెరీలియం తర్వాత ఏమవుతుందన్నా బోరాన్ తర్వాత లిథియం. ఓకేనా? బెస్ట్ ఆర్డర్ చెప్పినా బెరీలియం ఇది మోర్ దెన్ ద బోరాన్ ఇది మోర్ దెన్ ఎంత వస్తుందన్నా లిథియం వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ 1 అన్న. ఎగ్జాంపుల్ 1 రాసుకోండి. అలాగే ఎగ్జాంపుల్ 2కి వెళ్దాం అన్న. సో ఎగ్జాంపుల్ 2 చూడండి అన్న. ఎగ్జాంపుల్ 2 చూడండి. దిస్ లైక్ అయనైజ్డ్ ఎనర్జీ 1 ఆఫ్ నైట్రోజన్ ఆక్సిజన్. యాక్చువల్గా నైట్రోజన్ విచ్ గ్రూప్ ఇస్ ద 5th గ్రూప్, ఆక్సిజన్ ఏ గ్రూప్ నానా 6th గ్రూప్. విచ్ వన్ ఇస్ మోర్ యాక్చువల్గా అయితే నైట్రోజన్ ఆక్సిజన్ విచ్ ఇస్ మోర్, ఆక్సిజన్ ఇస్ మోర్ దెన్ ద నైట్రోజన్. సో అయనైజేషన్ వాల్యూ ఎంత వస్తుందని అల్టిమేట్గా ఆక్సిజన్ ఇస్ మోర్ దెన్ ద నైట్రోజన్. బట్ రాంగ్. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ దిస్ కేసులో నైట్రోజన్ ఇస్ మోర్ దెన్ ద ఆక్సిజన్. ఎందుకంటే నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 7 అంటే కామన్ ఎంత వస్తుందన్నా 1s2 2s2 2p3 1s2 2s2 2p3. సో ఇక్కడ 2p3 వచ్చేటికి ఏమవుతుందని దిస్ వన్ ఇస్ ద ఆఫ్ ఫిల్ కండిషన్. అదే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్నా 8 1s2 2s2 2p4 1s2 2s2 2p3 1s2 2s2 2p4. సో ఇది ఆఫ్ ఫిల్ కాబట్టి అల్టిమేట్గా ఏమవుతుందన్నా నైట్రోజన్ ఇస్ మోర్ దాన్ ద ఆక్సిజన్ అయనైజ్డ్ ఎనర్జీ. ఓకేనా? అలాగే మొత్తం రెండు అన్ని కలిపి బిట్స్ ఇస్తుంది చూడండి. ఇక్కడ నైట్రోజన్, ఓకే, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్ ఇలా అడిగాడు అన్న. ఇప్పుడు నైట్రోజన్ ఫాస్ఫరస్ ఏ గ్రూప్ నానా 5th గ్రూప్, ఆక్సిజన్ సల్ఫర్ ఏ గ్రూప్ నానా 6th గ్రూప్. అప్పుడు ఏది మామూలుగా జనరల్ కేసు అంటే ఏమవుతుందన్నా జనరల్ కేసులో ఏమవుతుంది? సో ఫస్ట్ నేను ఆక్సిజన్ మోర్, తర్వాత ఎంత డౌన్ డిక్రీస్ కాబట్టి ఆక్సిజన్ సల్ఫర్ చెప్తున్నట్టు ఆక్సిజన్ మోర్ సల్ఫర్. అలాగే డౌన్ నైట్రోజన్ ఫాస్ఫర్ మోర్ దెన్ ద నైట్రోజన్. బట్ ఇది ఎక్సెప్ట్ కేసు కాబట్టి అప్పుడు ఏమవుతుందని చెప్పాక మీకు అల్టిమేట్గా నైట్రోజన్ తర్వాత ఏమవుతుందన్నా ఫాస్ఫర్ కూడా ఆఫ్ ఫిల్ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే ఫాస్ఫర్ అటామిక్ నెంబర్ అంటే 15. సో 1s2 2s2 2p6 3s2 3p3. ఓకే. సో ప్రాంతం ఎంత వస్తుందని అల్టిమేట్గా ఫస్ట్ నేను ఏమవుతుందంటే ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే ఎక్సెప్ట్ కేసు కాబట్టి సో అల్టిమేట్గా ఫస్ట్ నైట్రోజన్ నైట్రోజన్ తర్వాత ఫాస్ఫరస్ రాంగ్. నెక్స్ట్ ఎంత వస్తుందన్నా నైట్రోజన్ ఫాస్ఫరస్, నెక్స్ట్ వన్ ఇది ఆక్సిజన్ సల్ఫర్. దిస్ ఇస్ లైక్ ఎగ్జాంపుల్ 2 నాన్న. ఎగ్జాంపుల్ 2. ఓకే. నెక్స్ట్ నాన్న ఎగ్జాంపుల్ 3 చూద్దాం నాన్న. ఎగ్జాంపుల్ 1 రాస్తున్నారు కదా అందరూ. ఎగ్జాంపుల్ 3కి వెళ్దాం. ఎగ్జాంపుల్ 3 నాన్న. ఎగ్జాంపుల్ 3. సో ఎగ్జాంపుల్ 3 వచ్చేటికి క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్నా 24 అంటే జనరల్ ఎలక్ట్రాన్ కాంబినేషన్ ఎంత వస్తుంది మనకి ఆర్గాన్ 4s2 3d4. బట్ ఇది రాంగ్. ఎందుకంటే మీకు చెప్పాను ఆల్రెడీ ఆఫ్ ఫిల్డ్ అంటే ఫుల్లీ ఫిల్డ్ కాంపౌండ్ అయనైజ్డ్ ఎనర్జీ వాల్యూస్ అనేది మోర్ ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందన్నా ఆర్గాన్ 4s1 3d5. 4s1 ఎంత వస్తుందన్నా 3d5. సో ఇది కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ నాన్న కాపర్ అటామిక్ నెంబర్ ఎంత 29. జనరల్ ఆర్గాన్ మీన్స్ అవును అంటారు 18 అంటారు వస్తున్నా 4s2 3d9. రాంగ్ దిస్ వన్. ఇదేమవుతుందన్నా ఆర్గాన్ 4s1 3d10. దిస్ వన్ కరెక్ట్. సో ఇది నాన్న ఎగ్జామ్ 1 ఎగ్జామ్ 2 ఎగ్జామ్ 3. సో దిస్ వన్ ఇస్ ద ఆఫ్ ఫిల్డ్ ద ఫుల్లీ ఫిల్డ్ కాంపౌండ్ అయనైజ్డ్ ఎనర్జీ వాల్యూస్ ఏమవుతుందన్నా మోర్ ఉంటుంది. సో ఇది నాన్న టోటల్ స్టోరీ. అయనైజ్డ్ ఎనర్జీ విత్ కాన్సెప్ట్ విత్ అప్లికేషన్ బిట్స్ పాయింట్ ఆఫ్ లోని ప్రీవియస్ క్వశ్చన్ అన్నింటిలో కూడా ఇది చదివితే ఇప్పుడు నేను చెప్పింది చూసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ మనం ఒకసారి నాన్న 1 minute నాన్న ఒకసారి చెప్పిన అయనైజ్డ్ ఎనర్జీ కూడా ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసి ఆపుతాను నాన్న. ఓకేనా? సో నాన్న ఓకే ఇప్పుడు చూడన్నా టోటల్ స్టోరీ రీక్యాప్. సో అయనైజ్డ్ ఎనర్జీ నాన్న వాట్ అయనైజ్డ్ ఎనర్జీ అంటే ఏంటంటే the minimum amount of energy required to remove of electron outermost isolated gas state atom is called ionized energy. In ionized energy is the order is the IE3, IE2, IE1 because the near to nucleus more attractions is possible. So down the group ionized energy is the decrease, across the period is the increase. Okay, the factors affecting ionized energy, first one is the atomic radius inversely proportional to the ionized energy. Second one is the nuclear charge directly proportional to the ionized energy. Third condition is the
Screening effect inversely proportional to the ionization energy. Okay. Fourth one is the penetration effect size depend on the penetration effect directly proportional to the ionization energy. The fifth one is star. More important, half filled or the fully filled compound ionization energy values is the more. Okay. This is like S orbital 2, S2, P orbital P3, P6, D orbital D5, D10, F orbital is the F7, F14. Okay. ఇది నా టోటల్ స్టోరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, మిగతా నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్. సో ఇప్పటివరకు మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ అని పెడతాం జరుగుతుందన్న. సో మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ పడదా.